రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ అనేది సెన్సేషనల్గా మారింది. ప్రధానంగా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన, యాక్ట్రెస్ మరి యాక్టర్స్ పైన కూడా కేసులు నమోదైనాయి. పంజాగుట్టలో 11 మంది మీద కేసులు నమోదైతే, ఏదైతే మియాపూర్లో మాత్రం 25 మెంబర్స్ మీద కేసులు నమోదైంది. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఒక బాధితుడు బెట్టింగ్ యాప్స్కి నేను బానిస అయిపోయాను, నేను సుమారుగా 80 లక్షల వరకు పోగొట్టుకున్నానంటూ అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానంటూ చెప్తున్నారు. ఏం పేరు మీరు? బెట్టింగ్ యాప్లో ఎలా కోల్పోయారు? నా పేరు శ్రీరామ్ బాబు అండి, మాది నెల్లూరు జిల్లా. నేను ఒక షో ద్వారా ఒక యాప్ని చూశాను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ బెట్టింగ్ ఆడాను మేడం. 2 ఇయర్స్ నుంచి ఆడుతూ ఉన్నాను. వస్తున్నాయి పోతున్నాయి. ఇప్పటి వరకు 80 లక్షల వరకు పోయాను మేడం. అంటే మీరు ఎక్కడ, ఏ ఊరు మీది, ఏం పని చేస్తారు? మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలాడవల్ విలేజ్ మేడం. నేను 2019 ముందు డైలీ లేబర్గా ముఠాన్ని తీసి జామాయిలు కరగొట్టించే ముఠా మేస్త్రిగా పనిచేశాను మేడం. తర్వాత 2019లో ఒక టెంట్ హౌస్ అనే వ్యాపారం పెట్టుకున్నాం. లైటింగ్ టెంట్ హౌస్ వ్యాపారం పెట్టుకున్నాం. నేను పెట్టిన తర్వాత 2 ఏళ్ళు కరోనా మేడం. కరోనాలో వ్యాపారం బాగా దెబ్బతినింది. ఆరోగ్యం బాగాలేక కొంచెం ఖర్చు అయిపోయాయి, డబ్బులు బాగా మేడం. ఒక 15 లక్షలు అప్పు అయిపోయాను మేడం అప్పటికి. తర్వాత మళ్ళీ కరోనా దాటిన తర్వాత మళ్ళీ ముఠాగా తీసుకెళ్ళి పని చేసుకుంటూ ఉన్నాను మేడం. ఈ లోపల ఒక షో ద్వారా యాప్ అనేది పరిచయం అయింది. అన్స్టాపుల్ షో మేడం. అన్స్టాపుల్ షోలో బాలకృష్ణ యాంకర్గా ఉండే షోలో ప్రభాస్ సార్ గెస్ట్గా, గోపిచంద్ సార్ గెస్ట్గా వచ్చారు మేడం. దాంట్లో స్పాన్సర్లుగా స్ప్రైటు, రియల్మీ, ఈ ఫండబులైట్ అనే యాప్లు స్పాన్సర్షిప్ ఇచ్చారు మేడం. ఆ స్పాన్సర్షిప్ అవి చూసి దాంట్లో ఆ ఫండబులైట్ యాప్ని ఏంటి అనేది డౌన్లోడ్ చేసుకున్నాం మేడం. డౌన్లోడ్ చేసుకున్నాక ఇట్లా గేమ్స్ ఆడాలనేటివి ఉన్నాయి మేడం. అవి అలవాటు పడిపోయాను మేడం. అంటే ఎట్లా మొదట ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను మేడం. 2023లో స్టార్ట్ చేశాను మేడం ఈ యాప్ని. చేసినప్పుడు అదే కొంత అమౌంట్ పెడితే వస్తాయని యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇట్లాగే యాప్ ఫండబులైట్ యాప్ ప్రమోషన్స్ కూడా వచ్చాయి మేడం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వస్తూ ఉండేది. క్యాసినో ఉంటుంది, ఇంకోటి విమానం గేమ్ ఉంటుంది, అందరబహార్ ఉంటుంది, రకరకాల గేమ్స్ ఉంటాయి. ఆడండి, గెలుచుకోండి, గిఫ్ట్లు పట్టండి అనేది చూశాను మేడం. అలాగే బాలకృష్ణ సార్ కూడా ప్రభాస్ సార్కి ఒక గిఫ్ట్ ఇస్తూ, అదే ఫండబులైట్ బాక్స్ ఒకటి ఇస్తూ, దీంట్లో ఫండబులైట్ గేమ్స్ ఉంటాయి, ఆడండి, గిఫ్ట్లు కొట్టండి అని చెప్పి ప్రభాస్ సార్కి, గోపిచంద్ ఒక గిఫ్ట్ ఇస్తారు సార్ మేడం. సరే, అది ఏదో గిఫ్ట్లు వస్తాయి, ఏదో డబ్బులు వస్తాయని ఆశతో గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడాను మేడం. నేను ఆడితే ముందు 10,000 పెట్టా, 18,000 వరకు వచ్చి అలా 1.5 నెలలో 3 లక్షల వరకు మనకి మనీ వచ్చాయి మేడం, ఎర్న్ అయినాయి మేడం. తర్వాత పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇట్లా ఈ 1.5 పోతూ వస్తూనే 80 లక్షల వరకు అప్పులు పడిపోయాను మేడం. అంటే మీరు చెప్తున్న బట్టి అంటే 80 లక్షలు నిజంగా మీరు పెట్టున్నట్టు ఏదైనా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఫోన్పే ట్రాన్సాక్షన్స్ మొత్తం 2 ఇయర్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మేడం. నాది నెల్లూరు జిల్లా కావలాడవల్లి. నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కావలాడవల్ల. ఒకసారి ఎవరైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మేడం. ఒకసారి ఎవరికైనా కాల్ చేయండి. అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు కేసు పెట్టడానికి వచ్చారు కదా, ఏం చెప్తున్నారు? పోలీస్ స్టేషన్కి వచ్చాను మేడం. కేసు పెట్టడానికి వస్తే నీ మీద కేసు కడతారు, నువ్వు కడితే అని ఒక సార్ చెప్పాడు. నేను బెట్టింగ్ ఆడడం నేరం కదా, అందుకని కడతా ఉన్నారు మేడం. అందుకని నేను ఏం చేయాలో అర్థం కాదు. నేను సజ్జనార్ సార్ని కలిసి నా విధంగా చెప్తే, నా పరిస్థితి ఇలా పోగొట్టుకున్నాను చెప్తే, ఆ సార్ కేసు పెట్టమంటాడా వద్దంటాడని సార్ని కలుద్దామని వచ్చాను మేడం ఇక్కడికి. నేను ఇక్కడికి వచ్చి సార్ని కలవాలి, ఇట్లా బెట్టింగ్ ఆడాను, డబ్బులు 80 లక్షల వరకు పోయాయని చెప్తే, నీ మీద కేసు కడతారు బాబు బెట్టింగ్ ఆడ. ఇక్కడ నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అందరి మీద ఇట్లా చర్యలు జరిగాయని ఒక న్యూస్ నిన్న పంజాగుట్ట పిఎస్కి ఒక ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసాం. ఇట్లా రావాలి సార్ వాళ్ళకి అంటే ఇక్కడికి రండి అన్నారు ఒక ఛానల్ వాళ్ళు. ఇక్కడికి వచ్చి వాళ్ళకి చెప్పాను మేడం విషయం. ఇక్కడ సార్ ఒకరిని అడిగితే ఒకసారి ఫోన్ చేయండి మీ స్నేహితులకి ఎవరికైనా. అంటే మీరు 80,000 కోల్పోయారంటే 80 లక్షలు కోల్పోయారంటే నమ్మశక్యంగా అనిపించదు. అదే నమ్మశక్యం కాదు, కానీ ఎంతమందికి నేను డబ్బులు ఎలా ఫోన్ చేస్తాను. హలో మా రాధమ్మ, అన్న బావలేడా? ఎవరు మాట్లాడేది? రాధానా? నేను రామాబాబు అమ్మ. మా డబ్బులు దొరకలేదురమ్మా. అన్న చూడు, నీవు పుణ్యం ఉంటుందన్నా. అల్లాడిపోతున్నా పిల్లోడు నుంచి ల్యాప్టాప్ ఏడ్చిపోయిందన్నా. అదేనమ్మా, అది నేను వేరే ఆ డబ్బుల కోసం తిరుగుతా ఉన్నమ్మా. సరే, ఒక మాట అన్న చెప్దాం, తొందరలో ఇస్తానండి. బావతో మాట్లాడతా. బావతో ఏదో అరసాట్లో సరిపెట్టుకున్నావు అన్న. నీ పుణ్యం ఉంటుంది, నా డబ్బులు మాకు ఇస్తే మేమేమన్నా. అదే మీ డబ్బుల కోసమే తిరుగుతానే ఉన్నామ్మా. చేసేస్తా. బావతో మాట్లాడతా. మీకు ఎంతమ్మా అయ్యాల్సిందే అన్న? ఎంత నీది? ఎలా 2 లక్షలు అన్న అసలు. సరే సరే, మా బావ వచ్చి నాకు ఫోన్ చేయమ్మా. అన్న మాట్లాడన్నా. బావా అన్న ఏమన్నా ఇస్తా, ఒక నెల టైం అమ్మా, ఒక నెల టైం. ఏదో అదే మీరు చెప్పావా?
ఇప్పుడు నువ్వు అడుగుతాను ఇచ్చినానికి భలే చేసిన రాంబాబా. సరే ఏం చేద్దాం బా, చదువుకు నీకు ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడినాను గుర్తుందా నీకు? ఒక నెల లోపల ఇస్తానని చెప్పి తీసుకున్నా బావా. ఒక సంవత్సరం టైం పెట్టాను, ఒక నెలలో వడ్డీ ఇస్తాను, నెల వడ్డీ ఇస్తాను అని చెప్పి తీసుకున్నా. తీసుకున్నావు కదా, నా పరిస్థితి ఏంటంటే నీకు చెప్పినా, నా పిల్లడు చదువుకి నేను చెప్పిన. సరే నేను నీకు ఒక గంట చేస్తా ఉండి బావా, నేను ఒక గంట చేస్తా. ఫోన్లో వచ్చా ఎంతమందికి ఇవ్వాలి డబ్బులు అలా? కనీసం ఒక 50 మందికి ఇవ్వాలి మేడం. ఏం చూసుకొని ఇచ్చారు వాళ్ళు మీకు డబ్బులు? నా వయసు 42 సంవత్సరాలమ్మా. నేను ఊళ్ళో పరపుతుందమ్మా. నేను ఎప్పుడు ఎవరి కాడ తీసుకున్నా అడిగిన టయానికి ఇచ్చేసేవాడిని. ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. మా పల్లెటూరులో ఎప్పుడు లేదు. నేను దీనికి బానిసే అప్పులు అయ్యాను, కానీ అంతకుముందు ఎప్పుడు నా చేతి కూడా అందరికీ డబ్బులు ఇస్తూ ఎవరికన్నా కావాలన్నా ఇచ్చేవాడిని. నేను ఎవరికన్నా టెంట్ హౌస్ ఉంది నాకు, అట్లా ఇస్తూ తెచ్చుకుంటూ ఉన్నా. దీనికి బానిస అయిపోయినాక అట్లా ఈ 1.5 సంవత్సరంలో జరిగింది ఇదంతా. అంతకుముందు ఎప్పుడు ఎవరికన్నా తీసుకున్నా కానీ అప్పటికప్పుడు ఇచ్చేసేవాడిని. ప్రామిసరీ నోట్ లేకుండా కూడా ₹1,00,000 డబ్బులు కావాలని ఇచ్చేవాళ్ళు. 2 పిల్లలు. మరి ఇప్పుడు ఎలా పోషిస్తున్నారు వీళ్ళని? వాళ్ళకి నేను ఏదో ఒక పని చేసి పిల్లలకి భార్య పిల్లలకి పంపిస్తూ ఉన్నా. మా అత్తగారు ఎలా తీరుస్తారు? అదే ఆలోచిస్తా ఉన్నా. ఏదో ఒకటి చేసి నష్టపోయాము, ఒక చనిపోదామని ప్రయత్నించా. అందరిలాగే నేను ఆలోచించి చేద్దాం. సమస్య కాదు కదా, అంటే పరిష్కారం కాదని ఆగున్నామ్మా. ఏదో ఒకటి సంపాదిద్దాము. ఆస్తులు ఉన్నాయేమన్నా? లేవమ్మా. మరి ఏ విధంగా అంత వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరు ఆ ఎక్స్టెండ్ వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? తెలియకుండా వెళ్ళిపోతామమ్మా. ఒక్కసారి ఆడిన వాళ్ళు, ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా ఒక చిన్ననాటి వ్యసనం కదా. నాకైతే 42 సంవత్సరాల ముందు అలవాటు లేదు, గుట్కా పాను ఏ అలవాట్లేదు, సిగరెట్ ఏ అలవాట్లేదు. కానీ దీనికి ఒక షో ద్వారా బానిస ఏదో ముందు మనకి వచ్చేటట్టు చేశారు కాబట్టి మా అటు రాను పోనుగా ఉండబట్టి ఒక నెలలో వస్తున్నా, ఒక నెలలో పోతున్నా. ఈ అప్పులు మాత్రం చూసుకోవట్లే, ఈ పెరిగిపోయినాయి అప్పులు. అలా అమ్మ. అంటే మొత్తం మీద చూసుకుంటే కూడా ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళకి కాల్ చేసినప్పటికీ కూడా పిల్లలు ఉన్నారు, డబ్బులు తిరిగి ఇచ్చేసే అని అంటున్నారు. ఇతర మాత్రం నేను బెట్టింగ్ యాప్స్కి వ్యసనముగా మారిపోయింది. దాదాపు 80 లక్షల వరకు నేను అప్పులు చేశాను, 50 మంది వరకు నేను డబ్బులు ఇవ్వాలి కానీ తప్పించుకొని పారిపోతున్నానంటూ ఇతను చెప్పుకుంటూ వస్తున్నారు. అది 80 లక్షల, 80,000, 8 లక్షల అనేది సమస్య కాదు, ఇక్కడ వ్యసనంగా మారిపోయింది. బెట్టింగ్ యాప్ అనేది ఇంటింటికి పాకిపోయింది. ప్రతి ఇంట్లో ఒక బాధితులు ఉన్నారు, ఎంత అతలాకుతలం అవుతున్నారు. చాలామంది చనిపోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఆడకండి, మీ కుటుంబాన్ని మోటివేట్ చేయండి. అదే కాకుండా తమదైన స్టైల్లో కూడా ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.